హాయ్ అండి అందరికి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్‌ని మనం పర్ఫెక్ట్‌గా ఎలా కటింగ్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఎక్కువ మందికి డౌట్స్ ఎక్కడొస్తుందంటే మనకి చంక పార్ట్‌లో మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని కామెంట్ చేస్తున్నారు. అలా ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం ఎక్కడ లోతు తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. హ్యాండ్స్‌కి కూడా షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ఎలా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలా మార్కింగ్ చేసుకోవచ్చో ఫస్ట్ చూపిస్తాను. ముందుగా మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ అయితే ఈ విధంగా క్లాత్ తీసుకొని, ఇదే క్లాత్‌ని మిడిల్‌కి ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్‌లో అయితే మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్‌ని ఈ విధంగా. కింద ఎడ్జెస్ అనేవి మనకి స్ట్రెయిట్‌గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. 2 హ్యాండ్స్‌కి కూడా కరెక్ట్‌గా వచ్చే విధంగా చూసుకునే విధంగానే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఫోల్డింగ్స్ ఎక్కువ తక్కువ రావడం వల్ల ఒక హ్యాండ్ పెద్దది, ఒక హ్యాండ్ చిన్నగా వస్తుంది. ఆ విధంగా లేకుండా ఫస్ట్ మనం ఈ విధంగా సర్దుకొని మార్కింగ్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు కింద మార్కింగ్ అయితే స్ట్రెయిట్‌గా ఉండే విధంగా ఒకసారి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి హ్యాండ్ పొడవు అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ లోపల ఫోల్డింగ్ కోసం హ్యాండ్‌కి ఒక 1 ½ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీరు టేప్‌నైనా ఉపయోగించుకోవచ్చు. లేదా మన హ్యాండ్ పైన మెజర్‌మెంట్ ఈ విధంగా 1 ½ ఇంచ్‌కి డ్రా చేసుకోవచ్చు. సింపుల్‌గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా పెట్టుకొని లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఎక్స్‌ట్రా 2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవును బట్టి మీ హ్యాండ్ ఎంతైతే ఉందో అంతకి మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్‌ట్రా పైకి డ్రా చేసుకోవాలి. ఇక్కడి వరకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి లూజ్ తీసుకోవాలి చంక డౌన్‌కి. ఈ విధంగా లూజ్ అనేది పర్ఫెక్ట్‌గా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చంక పొడవుకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్‌ట్రా డ్రా చేసుకోవాలి. లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు టైలరింగ్‌లో ఏవైనా నేర్చుకోవాలి కొత్తగా అనుకున్నట్లయితే కిడ్స్ వేర్ గానీ, పెద్దవాళ్ళవి ఏదైనా సరే మీకు మన ఛానల్ అయితే ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి మనం ఈ చంక పార్ట్ డౌన్‌కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు స్ట్రెయిట్ తీసుకొని అక్కడి నుంచి ఈ విధంగా కర్వ్‌లాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ షేప్ మనకి చాలా పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ విధంగా తీసుకోండి. లేదా మీకు కర్వ్ స్కేల్ అయినా ఉపయోగించుకోవచ్చు. లేని వాళ్ళైతే ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు కింద ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్‌ట్రా క్లాత్‌ని. ఇప్పుడు పైనుంచి ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసిన తర్వాత అయినా మనం ఎక్స్‌ట్రా క్లాత్‌ని జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందు స్ట్రెయిట్‌గా ఉండే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్‌లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్‌కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి మనకి. లేదంటే వెనక్కి పోవడం గానీ, నీట్‌గా రావడం గానీ, సుంచులా వచ్చేస్తుంది చాలా మందికి. అది రాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా వచ్చింది మిడిల్ పాయింట్. ఆ విధంగానే మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్‌ని ఎలా జాయిన్ చేయాలో మీకు చూపిస్తానిప్పుడు. ఇదే క్లాత్‌ని నేను స్ట్రెయిట్‌గా అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంత సరిపోతుందో అంతవరకు ఉంచుకొని మిగతా క్లాత్‌ని మనం జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎలా కట్ చేస్తున్నారనేది తెలిసినట్లయితే. ఇప్పుడు మనం కరెక్ట్‌గా బ్లౌజ్ పక్కన ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ అయితే దగ్గర కరెక్ట్‌గా చూసుకోండి. ఇప్పుడు మన మార్కింగ్ ఎంతైతే ఉందో అక్కడికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి లూజు. ఒక 2 ½ ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌లో మనం 2 జాయిన్ చేసినప్పుడు క్లాత్ అయితే తగ్గిపోతుంది. కాబట్టి ఎక్స్‌ట్రా ఒక ½ ఇంచ్ పెంచుకొని ఒక 2 ½ ఎక్స్‌ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలి. కింద పొడవు ఎంతైతే ఉందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి.
ఇప్పుడు ఇక్కడి నుంచి క్రాస్‌గా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్నాను మిగతా క్లాత్‌ని. మీకు డ్రెసెస్ కానీ, లాంగ్ లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన ఛానెల్‌లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి పొడవైన చేతుల్లో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు ఫోల్డింగ్ అని తెలియడం కోసం నేను స్టిచ్చింగ్‌ది కూడా మీకు చూపిస్తున్నాను ఈ విధంగా. స్టిచ్చింగ్ పాయింట్ అనేది మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. ఇప్పుడు మీకు ఫస్ట్‌లో చెప్పిన విధంగా లోతు ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో. ఇక్కడ మనకి ఫోల్డింగ్స్ వస్తుంటాయి ఎక్కువ. ఆ ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇది 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేసుకోవాలి జాయింట్ చేయడానికి. ఇప్పుడు లోపల ముందే మనం మార్కింగ్ చేసుకోవాలి లోతు పార్ట్‌కి. అంటే ఇది రాంగ్ అని తెలియడం కోసం. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఎలా తెలుస్తుందని చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అయితే చూపిస్తున్నాను. ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోతైతే తీసుకోవాలి. అలాగే ఇక్కడ స్ట్రైట్ దగ్గర నుంచి ఇక్కడికి మిడిల్‌లో ఒక హాఫ్ ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలి లోతు తీయడానికి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా డ్రా చేసుకోండి. పైకెళ్ళేసరికి కూడా సన్నగా డ్రా చేసుకోవాలి. మీకు ఫోల్డింగ్స్ రమ్మన్నా రావు. ఈ విధంగా అయితే కట్ చేసుకోగలిగితే సింపుల్‌గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ లేకుండా. మీకు నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకోవాలనుందో కామెంట్ చేయండి. మనం బయటికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవసరం లేదు. మనీ కూడా వేస్ట్ చేసుకోవసరం లేదు. ఈజీగా అయితే మన ఇంట్లో ఉంటూనే మనం నేర్చుకోవచ్చు టైలరింగ్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మనం చిన్న కార్డ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్‌కొచ్చే విధంగానే మనం జాయింట్ చేసుకోవాలి లోతు పార్ట్ ఎప్పుడు కూడా. అది తెలియడం కోసం మనం ఈ విధంగా చిన్న టిప్‌నైతే చూపించాను. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్‌కి కూడా మనం ఒక్కొక్క పార్ట్ చొప్పున 2 జాయింట్ అయితే చేసుకోవాలి. ఒక సైడ్ అతుక్కోకూడదు హ్యాండ్‌ని ఎప్పుడు కూడా. 2 హ్యాండ్స్‌కి కూడా ఒక్కొక్క పార్ట్ అనేది జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు హ్యాండ్స్ అనేది ఈ విధంగా కర్వ్ అనేది ఆ విధంగా రావాలి. అప్పుడే మనకి హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. బ్లౌజెస్ కానీ, డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే ఈ విధంగా అయితే హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ లేకుండా. ఒకవేళ నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి ఈ వీడియోని. థాంక్స్ ఫర్ వాచింగ్.